హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. మీకు తెలుసు ఎవ్రీ డే ఒక కొత్త టాపిక్తో ఒక కొత్త గెస్ట్తో మేము ముందుకు వస్తాము అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష మ్యామ్ ఉన్నారనమాట. ఇంకొక థింగ్, ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కూడా నేను మ్యామ్తో డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. సో వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో నేను మేడంని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. సో హాయ్ మ్యామ్, హాయ్ ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, సో రైట్ నౌ వరలక్ష్మి వ్రతం సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆషాఢం వెళ్ళిపోయింది. సో గోల్డ్ ప్రైస్ చూస్తే ఆకాశాన్ని అంటేసాయి. ఎవ్రీ డే ఎవరు కూడా ఫోన్ ఓపెన్ చేసి ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అని చూడని వాళ్ళు ఉండరు మేడం. సో ఎట్ ద సేమ్ టైం కొనుక్కోవాలని చూస్తారు, ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? డిజిటల్ గోల్డ్ లాగా చేయాలా, లేకపోతే ఆర్నమెంట్స్ లాగా చేయాలా, అమ్మాయి పెళ్ళికి తీసుకోవాలా, లేకపోతే సేవ్ చేసుకోవాలా ఆ మనీని అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో బంగారం అన్నది ఇష్టం లేకుండా ఎవరు ఉండరు మ్యామ్. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మీ మాటల్లో మాకు వినాలని ఉంది. ఇప్పుడు మనకి గోల్డ్ అనేది అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. గోల్డ్ అనగానే మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ లాగా చూస్తారు. మెయిన్గా మిడిల్ క్లాసెస్లో మనకు చాలా ప్రేమ ఉంటుంది దానిపైన, చాలా. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటేనే ఆడవాళ్ళందరూ రెడీగా ఉంటారు. ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకోవాలి, లేకపోతే గోల్డ్ పీస్ అయినా తీసుకోవాలి అని చెప్పేసి. సో ఈ గోల్డ్ ప్రైజెస్ అనేది హైక్ అవ్వడం, లేకపోతే దాంట్లో మనకి కరెక్షన్స్ రావడం, అవన్నీ కూడా మనకి జియోపొలిటికల్ మార్కెట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసాము, ఇరాన్లో మనకి వార్ సిచ్యువేషన్స్ వచ్చిన దాన్ని బట్టి మనకు గోల్డ్ ప్రైజెస్ అండ్ ఆ డాలర్స్ షార్టేజ్ని బట్టి ఎలా మనకి వేరియేషన్ వచ్చిందో గోల్డ్ ప్రైజెస్లో. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 9 months నుంచి చూస్తే చాలా హెవీగా మనకి వేరియేషన్స్ వచ్చాయి గోల్డ్ ప్రైజెస్లో. మనం 1.8 వరకు టచ్ అవ్వడం కూడా చూసాము గోల్డ్ ప్రైజెస్. సో ఇప్పుడు మనకి నిన్నటి రేటు అలా చూసుకుంటే 15,556 అలా ఉందనుకుంటా హైదరాబాద్ రైట్లో. సో పర్ గ్రామ్ అంతా ఉంది అని అంటే, మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు గోల్డ్ ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ గోల్డ్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలా, లేకపోతే మొత్తానికే గోల్డే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టా? ఈ 2 points మెయిన్గా క్రైటీరియాలోకి తీసుకోవాలి. గోల్డ్ పోర్ట్ఫోలియోలో ఉండాలి అని అంటే ఇట్స్ అ గుడ్ ఆప్షన్. కాకపోతే మొత్తం గోల్డే మన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అని అంటే మాత్రం ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఓకే, కంప్లీట్గా కాకుండా. ఇప్పుడు కొందరికి ఏంటి అంటే, గోల్డ్ మన చేతిలో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, మనం ఎప్పుడు దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం, చూడగలుగుతాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళదు. గోల్డ్ ప్రైజెస్ మనం చూస్తున్నాము, మనం చిన్నప్పుడు ఇంత ఉంది, ఇప్పుడు ఇంత ఉంది. సో చాలా వేరియేషన్ వచ్చింది గోల్డ్ ప్రైజెస్లో, చాలా ఇంక్రీజ్ వచ్చింది. ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు ప్రతి ఒక్కరు. ఓకే, కాకపోతే మనము మార్కెట్స్ని అండ్ గోల్డ్ ప్రైజెస్ని మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో, అసలు గోల్డ్ చాలా తక్కువ రిటర్న్స్ ఇస్తుంది మార్కెట్తో కంపేర్ చేస్తే. ఓకే, సో ఆ నాలెడ్జ్ మనకు రావాలి ఫస్ట్, మార్కెట్స్ ఎలాంటి రిటర్న్స్ ఇస్తాయి అండ్ గోల్డ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సపోజ్ ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కావాలి ఎవరికైనా, ఎలాంటి వాళ్ళు పర్చేస్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఒక 6 monthsలో అమ్మాయి పెళ్ళి ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవాలి, ఫిజికల్ గోల్డ్ కొనాలి అన్న వాళ్ళకి వీ కెన్ సజెస్ట్, మీరు గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గోల్డ్ని మనం ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయలేము. ఇంకో 2 monthsలో తగ్గుతుంది, ఇంకో 2 monthsలో పెరుగుతుంది అనేది వీ కాంట్ సే ద ఎగ్జాక్ట్ పాయింట్. కరెక్షన్ రావచ్చు, పెరగచ్చు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఏం చేయండి అని అంటే, మీ దగ్గర ఉన్న సపోజ్ ఒక 10 lakhs ఉందనుకుందాం మీ దగ్గర, ఆ 10 lakhs మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఆ 10 lakhs మీ పోర్ట్ఫోలియోలో ఒక 2 to 3% మాత్రమే ఉండాలి ఆ ఇన్వెస్ట్మెంట్. ఓకే,
మీరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మార్కెట్లో ప్రాపర్గా చేసుకున్న తర్వాత ఈ గోల్డ్ 2 to 3% అనేది ఆ 10 lakhsతో మీ పోర్ట్ఫోలియో యాడ్ ఆన్ అవ్వాలి. సో అప్పుడు అది మీకు మంచి రిటర్న్స్ని గెయిన్ చేసేస్తుంది మీ పోర్ట్ఫోలియోకి. సో చాలా వరకు అందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే తెలుసు, కానీ ఈ పోర్ట్ఫోలియో అనేది ఐడియా ఉండదు. ఎస్ మ్యామ్, అవును. సో అలా గోల్డ్ అనేది మన పోర్ట్ఫోలియోలో యాడ్ ఆన్ అవ్వాలి తప్ప మన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అవ్వకూడదు. ఓకే ఓకే. అండ్ ఎవరికైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి 10 lakhs అని ఉంటుందో వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, మీరు ఒకటేసారి 10 lakhs పెట్టకండి గోల్డ్లో. ఇప్పుడు మనం ఎలాగైతే ఎస్ఐపిస్ చేస్తామో అలా లిటిల్ అమౌంట్తో ఫస్ట్ ఒక 2 lakhsతో కొనండి, నెక్స్ట్ మంత్ ఒక 2 lakhsకి వెళ్ళండి, ఆ నెక్స్ట్ మంత్ ఒక 2 lakhsకి వెళ్ళండి. అలా మీరు సపరేట్ చేయండి ఆ అమౌంట్ని. ఓకే, బల్క్ అయితే పెట్టుకోవచ్చు. బల్క్ అయితే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మనకి సపోజ్ ఇప్పుడు మనకి 15 ఉంది, సపోజ్ ఏదైనా కరెక్షన్ వచ్చి నెక్స్ట్ మంత్ 14కి వెళ్ళింది అనుకోండి, మనం ఈజీలీ ఒక 6 to 7 grams మిస్ అవుతాం అక్కడ. ఓకే, 6 to 7 grams అనేది కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఏం కాదు కదా గోల్డ్లో. సో అలా ఇప్పుడు మనకి ఎస్ఐపిలో ఎలాగైతే మనము రూపీ కాస్ట్ యావరేజ్ అని ఉంటుందో సేమ్ గోల్డ్లో కూడా అలా చేసుకుంటే ప్లానింగ్ బాగుంటుంది. ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆన్ గోల్డ్ అనమాట. నాకు తెలిసి ఇంకా ఈ రోజు నుంచి 10 lakhs కాదు, మేడం చెప్పారు కాబట్టి 2 lakhs నుంచి స్టార్ట్ చేద్దాము అనుకొని మా వాళ్ళు 2 lakhs నుంచి స్టార్ట్ చేస్తారేమో, చూద్దాం, విల్ సీ. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.